హలో ఎవ్రీవన్. ఫస్ట్ క్వశ్చన్ మనకి శిలాజీ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ 1లో సమ్ పాయింట్స్ ఆర్ లేక్స్ అన్నారు. సో ఈ సర్కిల్ మనం పాయింట్స్ అనుకుంటే ఇందులో సమ్ పార్ట్ అనేది లేక్స్ అవుతుందని చెప్తున్నారు. స్టేట్మెంట్ 2లో సమ్ లేక్స్ ఆర్ రివర్స్ అన్నారు. లేక్స్లో సమ్ పార్ట్ అనేది రివర్స్ అవుతుందని చెప్పారు. స్టేట్మెంట్ 3లో సమ్ రివర్స్ ఆర్ సీస్ అన్నారు. రివర్స్లో సమ్ పార్ట్ అనేది సీస్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ 1లో సమ్ సీస్ ఆర్ లేక్స్ అన్నారు, రైట్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బేసిక్ వెన్ డయాగ్రామ్లో లేక్స్ అనేది ఎక్కడ ఉంది, సీస్ అనేది ఎక్కడ ఉంది. ఈ రెండింటికి డైరెక్ట్గా రిలేషన్ ఏమి లేదు కాబట్టి కంక్లూజన్ 1 అనేది రాంగ్. ఇప్పుడు కంక్లూజన్ 2 చూద్దాం. నో సీ ఈజ్ ఏ లేక్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే థర్డ్ స్టేట్మెంట్ని సమ్ రివర్స్ ఆర్ సీస్ అన్నారు, రైట్? సమ్ రివర్స్ అనేవి సీస్ అయ్యేలాగా మనం ఇలా కూడా రాయొచ్చు. అప్పుడు సమ్ లేక్స్ అనేవి సీస్ అవుతున్నాయి, రైట్? ఈ కామన్ పార్ట్ అనేది లేక్స్ అవుతుంది, అలాగే సీస్ కూడా అవుతుంది. అంటే నో సీజ్ లేక్ అనేది మనకి రాంగ్ అవుతుంది, రైట్? ఇక్కడ మనం కంక్లూజన్ 1ని చెక్ చేస్తే కంక్లూజన్ 2 అనేది రైట్ అవుతుంది. అలాగే కంక్లూజన్ 2ని చెక్ చేస్తే కంక్లూజన్ 1 అనేది రైట్ అవుతుంది, రైట్? సో ఇలాంటి కేసుని మనం కాంప్లిమెంటరీ పేర్ అంటాం. కాబట్టి ఇప్పుడు మన ఆన్సర్ అనేది ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, చాలా ఈజీ అండి. మనకి ఇక్కడ ఇచ్చిన ఈ 2 టర్మ్స్ మధ్యన ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ టర్మ్ వస్తుందో ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు, రైట్? ఇప్పుడు మనం రిలేషన్ కనుక చూస్తే ఈ ఫస్ట్ టర్మ్లో GIKM, రైట్? ఇప్పుడు మనం లాజిక్ కనుక చూస్తే G+1 అంటే H వస్తుంది, I+1 అంటే J వస్తుంది, K+1 అంటే L వస్తుంది, M+1 అంటే N వస్తుంది, రైట్? సో మన లాజిక్ అనేది +1+1+1 చేశాం. సో మనకు కావాల్సిన టర్మ్ అనేది PR అంటే +1 చేయాలి. ఇక్కడ కూడా +1+1+1, రైట్? P+1 అంటే Q, R+1 అంటే S, T+1 అంటే U, V+1 అంటే X, రైట్? సో మనకు కావాల్సిన టర్మ్ అనేది QSUX కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యూజింగ్ ద సీక్వెన్స్ సెలెక్ట్ ద టర్మ్ దట్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్. ఓకే, మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ నుంచి ఒక గ్రూప్ను ఫామ్ చేశారు. ఇందులో ఆడ్ వన్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మన లాజిక్ని ఐడెంటిఫై చేద్దాం. గ్రూప్లో మనకి ముందు 8L ఇచ్చారు. ఇప్పుడు సీక్వెన్స్ కనుక చెక్ చేస్తే 8 నుంచి 4th లెటర్ అనేది L, రైట్? సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది 4 ఉంది. నెక్స్ట్ మనకి X6 ఇచ్చారు. X నుంచి 3rd లెటర్ అనేది 6, రైట్? సో ఇక్కడ మనకి గ్యాప్ అనేది 3 ఉంది. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం 3rd లెటర్ని చెక్ చేస్తే సరిపోతుంది. ఓకే, 3rd అనేది మనకి TF ఇచ్చారు. T నుంచి 4th లెటర్ అనేది F ఉంది, రైట్? సో ఇక్కడ గ్యాప్ అనేది 4 ఉంది కాబట్టి మనకి డిఫరెంట్గా ఉన్నది X6. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వన్ టర్మ్ ఇస్ మిస్సింగ్ యాజ్ షోన్ బై ద క్వశ్చన్ మార్క్. సెలెక్ట్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ది గివెన్ ఆప్షన్. ఓకే, చాలా ఈజీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏకి నెక్స్ట్ లెటర్ అనేది B ఉంది, బికి నెక్స్ట్ లెటర్ C ఉంది, సికి నెక్స్ట్ లెటర్ D ఉంది. సో మనకు కావాల్సిన టర్మ్ అనేది Dకి నెక్స్ట్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనకు కావాల్సిన టర్మ్ అనేది ఈతో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే అన్నీ కూడా ఈతోనే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ లెటర్ని చూద్దాం. ఏకి ఆపోజిట్ లెటర్ Z ఉంది, బికి ఆపోజిట్ లెటర్ Y ఉంది, సికి ఆపోజిట్ లెటర్ X ఉంది, డికి ఆపోజిట్ లెటర్ W ఉంది. కాబట్టి ఈకి ఆపోజిట్ లెటర్ అంటే మనకి ఈ రావాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ బేస్డ్ ఆన్ ద గివెన్ రిలేటెడ్ పేర్ ఆఫ్ నెంబర్స్. ఓకే, మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు. వీటి మధ్యన ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1394కి 596 కనుక యాడ్ చేస్తే మనకి 1990 వస్తుంది, రైట్? సో మన సేమ్ లాజిక్ని
2070కి అప్లై చేద్దాం. 2070 ప్లస్ 596 అంటే మనకి 2613 వస్తుంది, రైట్? కాబట్టి మన ఆన్సర్ అనేది 2616, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద సిరీస్ the number of 4s that are completely divisible by the number on their right but not divisible by the number on their left is ఓకే. మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ 4s కావాలి. ఎటువంటి 4s కావాలంటే ఈ 4కి రైట్లో ఉన్న నెంబర్ అనేది ఈ 4ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయాలి, కానీ లెఫ్ట్లో ఉన్న నెంబర్ అనేది ఈ 4ని అసలు డివిజిబుల్ చేయకూడదు. సో అలాంటి 4s ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పమని చెప్తున్నారు, రైట్? ఇప్పుడు మనం అటువంటి 4s ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఇక్కడ మనకి 4 ఉంది. ఈ 4కి రైట్లో అగైన్ 4 ఉంది. 4కి లెఫ్ట్లో 5 ఉంది, రైట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 4 అనేది దీన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది, కానీ ఈ 5 అనేది ఈ 4ని డివిజిబుల్ చేయదు, కాబట్టి ఈ 4 అనేది మనకి కౌంట్ చేయాలి, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ 4ని ఐడెంటిఫై చేద్దాం. నెక్స్ట్ 4కి రైట్లో 2 ఉంది, అలాగే లెఫ్ట్లో 4 ఉంది. ఈ రైట్లో ఉన్న 2 అనేది ఈ 4ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది, అలాగే లెఫ్ట్లో ఉన్న 4 కూడా ఈ 4ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది, కాబట్టి ఈ 4ని మనం కౌంట్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 4ని చూద్దాం. నెక్స్ట్ 4కి రైట్లో 8 ఉంది, అలాగే లెఫ్ట్లో 1 ఉంది. సో ఈ రైట్లో ఉన్న 8 అనేది ఈ 4ని డివిజిబుల్ చేయదు, కాబట్టి ఈ 4ని మనం కౌంట్ చేయకూడదు. ఇప్పుడు మనం నెక్స్ట్ 4ని కనుక చూస్తే నెక్స్ట్ 4కి రైట్లో 7 ఉంది, లెఫ్ట్లో 8 ఉంది. సో ఈ 7 అనేది 4ని డివిజిబుల్ చేయదు, కాబట్టి దీన్ని కూడా మనం కౌంట్ చేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ 4ని చూద్దాం. ఈ నెక్స్ట్ 4కి రైట్లో 3 ఉంది, లెఫ్ట్లో 7 ఉంది. సో ఈ 3 ఈ 4ని డివిజిబుల్ చేయదు, కాబట్టి ఈ 4ని కూడా మనం కౌంట్ చేయకూడదు. కాబట్టి మనకు కావాల్సిన 4s అనేవి మనకి ఇచ్చిన సిరీస్లో ఒక్కటే ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.